తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. చిన్నారులకు పండుగల ప్రాధాన్యత వాటి సంప్రదాయాలను తెలియజేయాలనే ఉద్దేశంతో విద్యా సంస్థలో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వైస్ చైర్పర్సన్ కార్పొరేటర్ శ్రీదేవులు పేర్కొన్నారు. కడప ITI సర్కిల్ వద్ద ఉన్న సాయిబాబా విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రదర్శించిన నృత్యాలను ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా యువ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12వ తేదీ సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జరిపేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కానీ తిరుమలలో జరిగిన దొక్కిసలాట నేపథ్యంలో నిన్న అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు డాకు మహారాజ్ సినిమా నిర్మాతలు ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో ఈవెంట్ ను రద్దు చేయడంతో నందమూరి ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. 3 హ్యాట్రిక్ విజయాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే పొలిటికల్ పరంగా 3 సార్లు మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో 3 సార్లు హ్యాట్రిక్ విజయాలతో సాధించి బాలకృష్ణ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకి రాజకీయ వేదికలకి అనంతపురంకి వచ్చారు.
కానీ తన 50 ఏళ్ల సినీ జీవితంలో ఒక సినిమాకు సంబంధించిన వేడుక ఎన్నడూ ఇక్కడ జరగలేదు. ఫస్ట్ టైం బాగా జరపాలని భారీ ఎత్తున మేము అన్ని ఏర్పాట్లు చేశాం. దానికి ముఖ్య అతిథిగా నారా లోకేష్ గారిని పిలుచుకొని ఒక పండుగలాగా అనంతపురం ప్రజల యొక్క అభిమానాన్ని ప్రపంచానికి చూపించాలని ఎంతో తాపత్రయపడి ఎందరం ఎన్నో ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఉదయాన్నే కార్యక్రమాన్ని రెడీ చేసుకునే సమయంలో ఆ కలియుగ దైవం శ్రీనివాస స్వామి దైవం కోసం ఆయన దర్శనం కోసం వెళ్ళిన భక్తులు ఎప్పుడూ జరగలేదు. అలాగా అంతమంది భక్తులు చనిపోవడంతో శ్రీశైలం మల్లికార్జున దర్శనం టైంలో ఇంతమంది ప్రాణాలు దైవ సన్నిధికి చేరడంతో ఇక్కడ పండుగ జరుపుకోవడం ఏమాత్రం సబబు కాదని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడ వాళ్ళందరికీ జరిగిన దానికి ఇక్కడ వేడుక చేసుకునే ఆనందం సమయం కాదు. ఇలాంటి వేడుకలు ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా బాధపడుతూ వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ భవిష్యత్తులో ఇంకొక కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని కూడా ఆయన చెప్పారు. కాకపోతే అంత జరిగిన ఈ సమయంలో ఈ ప్రోగ్రామ్ని పూర్తిగా అంటే పోస్ట్ పోన్ కూడా కాదండి, ఇది పూర్తిగా ఈ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ని అనంతపురంలో రద్దయింది. ఇంకొకసారి అనంతపురంలో ఇంకొక వేదిక జరుగుతుందని మన జిల్లా ప్రజలు ఆశిద్దాం. కాకపోతే ఆయన రాక కోసం చాలామంది కోట్లాది మంది అభిమానులు ఎదురు చూశారు. టీవీలో చూడొచ్చని, ఇక్కడ లైవ్లో చూడొచ్చని, దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు కూడా ఇక్కడికిప్పుడే మీరు ఆగిపోయి దగ్గర నుంచి అక్కడే మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి ఇది పూర్తిగా రద్దయింది. ఇలా రద్దయిందని మీకు తెలియజేయడానికి ఈరోజు నాకు నిజంగా బాధాకరం. కాకపోతే అక్కడ జరిగిన ప్రాణ నష్టం కంటే ఇది వేడుక పెద్దదేం కాదు. మరోసారి మన అనంతపురంకి అవకాశం వస్తుంది. పూర్తిగా రద్దయింది. దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబు రెచ్చిపోయారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తులసిబాబు అతని అనుచరులు రెచ్చిపోయారు. విజయవాడ నుండి అనుచరులతో కలిసి ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి తులసిబాబు చేరుకున్నారు. అయితే అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి నేరుగా వెళ్లే ప్రయత్నం చేశారు తులసిబాబు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తులసిబాబు అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఏసీబీ అధికారులు 6.5 గంటల పాటు విచారించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించారని, తనకున్న అవగాహన మేరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. 4-5 ప్రశ్నలనే 40 రకాలుగా అడిగారని, కొత్తగా అడిగిందేమీ లేదన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోనసీమ తిరుమలలో ముక్కోటి శోభ, వాడపల్లి వెంకన్న వైకుంఠ ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తజనం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు, గూడూరు ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు, శవ రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటేనన్న టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు. తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.